వైసీపీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్, అలాగే ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్. అంతేకాదు ఆయన పూర్వాశ్రమంలో విద్యార్థి నాయకుడు కూడా. అందుకోసం అని చెప్పని మనం ఈ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాల మీద గతంలో చేస్తే మేమంతా కూడా భావజాల పరంగా విభిన్న రంగాల్లో ఆ రోజుల్లో ఉన్నా కూడా గతంలో ఈ ఆర్టీసీ ప్రైవేటైజేషన్, అంతేకాదు విద్యార్థుల సమస్యల మీద అసలు ఐక్యంగా పోరాటాలు చేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పని ఇప్పుడు మరి దీని గురించి మరి గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి. అదే అండి, అది మీరు రాజకీయం చేస్తున్నారు, దీంట్లో అవకతవకలు ఏమీ జరగలేదని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ గారు చెప్పారు. దాని మీద మీ స్పందన? యాక్చువల్గా టీడీపీ వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం లేనటువంటి ఏ సందర్భంలో అయినా కానీ కూడా వారు ఈ టాపిక్ ని డైవర్ట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత విషయాలపైకి వెళ్తారు. అది గొడ్డలు అంటారు, కత్తులు అంటారు, లేకపోతే కానీ ఇంకోటి అంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. చెల్లి అంటారు, అక్క అంటారు, తల్లి అంటారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి పాయింట్ ఏదో చెప్తామో, మేమేదైతే పాయింట్అవుట్ చేస్తామో ఆ పాయింట్కి సమాధానం మాత్రం చెప్పరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, దమ్మున్న నాయకుడు కాబట్టి అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1,32,000 ఉద్యోగాలు ఏకదమ్మని ఇవ్వగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు. అదేవిధంగా 3 లక్షల పైచలకు తతమా ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే రాగానే. కానీ ఇవాళ మొదటి సంతకం పెడతాం, డిఎస్సి చేస్తాం. డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. మెగా డిఎస్సి అంటే నేనేమంటున్నానంటే 1 లక్ష ఉద్యోగాలు ఏమన్నా వస్తాయేమో, ఆ పాత ఎన్ని కలుపుతారు, మెగా కదా. అందుకని ఎందుకంటే పక్కన మెగా అని లేకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మెగా అని పెట్టున్నారు. సరే ఏదైనా పెట్టుకున్నా కానీ మెగా అంటే కొంచెం ఎక్కువ రావు. కానీ తీరా వస్తే 14,000 ఉద్యోగాలు 15,941 చేసేటువంటి జరిగింది. అసలు ఇంత అవసరమా? ఇంత గందరగోళం సృష్టించటం వీరికి అవసరమా? ప్రజల నుంచి వెల్లులాగా ఈ రోజునైతే అన్ని జిల్లాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు, అంటే కార్యకర్తలు అనొచ్చు, లేకపోతే విద్యార్థులు అనొచ్చు, వాళ్ళందరూ పోరాటాలు చేస్తారు. దీనికి ముందు అనేక సోషల్ మీడియా మాధ్యమాలలో యువత గొంతెత్తి చాటినటువంటిది మాకు అన్యాయం జరిగిందని. నీకు అన్యాయం జరిగింది అనేటువంటి నీకు కూడా కనబడుతుంది. ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి అనేది కనబడుతుంది. మెరిట్ లేకపోయినప్పటికీ కూడా స్పోర్ట్స్ కోటాలకు సంబంధించింది అయితే ఎగ్జామే రాయకుండా డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం అనేటువంటి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దీంతో ఇందాక విజయబాబు గారు చెప్పారు, డైరెక్ట్ గా ఏదైతే విద్యార్థులకు సంబంధించిన వారు డైరెక్ట్ గా మెరిట్ లేకపోయినా కానీ ఇచ్చారనేటువంటి చెప్పారు. అది కరెక్టే. అది కోర్టుకి వెళ్ళారు, కోర్టులో కూడా ఉంది. నీకేం నష్టం జరుగుతుంది? ఒక కమిటీ వేస్తావు, ఒక జ్యుడిషియరీ కమిటీ వేసి వెరిఫై చేయమంటావు, నష్టం లేదు కదా. అటువంటిప్పుడు ఇలా కాకుండా నీకు చేయడానికి గల కారణం ఏంటంటే నీకు సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకోవాలని, వాళ్ళని కార్యకర్తలుగా భవిష్యత్తులో పనిచేయాలనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటి విధానమే ఈ డిఎస్సి, మెగా డిఎస్సి. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా కానీ కూడా నువ్వు ఎంక్వైరీ కమిటీ వేసుకో, లేకపోతే విచారణ చక్కగా చేయించు, ఆ తర్వాత చేయమనేటువంటి కూడా అడుగుతున్నాం. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా కానీ కూడా మేము చేసిందే కరెక్ట్ అని మాట్లాడటం అనేటువంటిది మేము జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా 1, 2, 3, 4, 5 ఇచ్చారు. దానితో మేము కూడా చెప్పాంగా, ఈ రోజున ప్రశ్నాపత్రాలు లీకేజీ అవునా కాదా, దానికి మార్గం ఏంటో మేము చెప్తాం, ఎలా జరిగిందో చూపిస్తాం. మెరిట్ ఫస్ట్ వచ్చినాడు కూడా మీరు కాల్ లెటర్ పంపలా, ఎందుకు పంపలా మేము చూపిస్తాం. 2, 3 ఆ రకంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు, ఇవన్నీ 1 by 1 ఉంటాయి. వీటన్నిటిని కాదని మీరు చేసేటువంటి పద్ధతి మాత్రం సరైనది కాదు. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటిది ఎప్పుడు నిజం మాట్లాడరు. ఆయన నిజం మాట్లాడితే ఆయన తల 1000 ఒక్కలైపోద్దంట. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పున్నారు. అదే తరహాలో ఇవాళ వీళ్ళందరినీ మోసం చేయడానికి చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవి చేసేటువంటిది. ఇవి ఇప్పటికైనా కానీ కూడా, ఈ క్షణంకైనా కానీ కూడా పోయేదే లేదు. వెరిఫై చేయండి. ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో వాటిపైన నిగ్గు తేల్చేటువంటి పద్ధతిలో ఒక జ్యుడిషియరీ కమిటీ కనుక వేసినట్లయితే ఆటోమేటిక్ గా వీటన్నిటినీ కూడా బయటకు వస్తాయి అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. ప్రజల నుంచి, వైసీపీ నుంచి, ఇతర కార్యకర్తల నుంచి, అంటే ఇతర సామాజిక మాధ్యమాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని గ్రహించి ఇమ్మీడియట్ గా మీరు దీనిని పక్కన పెట్టి ఎంక్వైరీ చేయమని కూడా మేము కోరుతా ఉన్నాం.
లేదంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమనండి. మేము డిమాండ్, వైఎస్ఆర్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కూడా, సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి, ఆటోమేటిక్గా దీనిలో నిగ్గు తేల్చేటువంటి పద్ధతి ఉంటుంది అనేది కూడా తెలియజేస్తామండి. అది వాళ్ళు వేయకపోతే ఏం చేస్తారు? వేసినా కూడా చూసాం మనం తిరుమల లడ్డు విషయంలో దాని రిజల్ట్ వచ్చింది.